మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకొని విజయనగరం క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం అతి చిన్న వయసులోనే తెల్లదొరలతో పోరాటం చేసి ప్రాణాలర్పించిన అల్లూరి సీతారామరాజు పోరాట పటిమ యువతకు స్ఫూర్తిదాయకమని క్షత్రియ పరిషత్ సభ్యులు కేవీపీ రాజు గుర్తు చేశారు. క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో గత 5 ఏళ్లుగా మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈరోజు విప్లవ జ్యోతి స్వాతంత్ర సమరయోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 102వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మేము స్థాపించినటువంటి అల్లూరి సీతారామరాజు సేవా సమితి ద్వారా మేమందరం కూడా ఈ వర్ధంతిని ఆయన పుట్టినరోజు రేపు జూలై 4వ తారీఖున జరుగుతుంది. ఈ 2 కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వర్తిస్తున్నాము. ఈ విగ్రహ ప్రతిష్ట సుమారు 5 సంవత్సరాల కిందట చేసాము. అప్పటి నుంచి కూడా దీని తాలూకా బాగోగులు మెయింటెనెన్స్ స్పోర్ట్స్ సిటీ స్కూల్ ఆధ్వర్యంలో చేస్తున్నారు. కార్యక్రమాలు 2 రోజులు కూడా అల్లూరి సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే అల్లూరి సీతారామరాజు గారు వైజాగ్ జిల్లా పాండ్రంకి గ్రామంలో జన్మించడం మనందరి తాలూకా అదృష్టం. ఆయనకు ఉన్నటువంటి ధైర్య సాహసాలు ఇవన్నీ కూడా నా భూతో నా భవిష్యత్తు. ఇలాంటి స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది ఉండబట్టి మనకి స్వాతంత్రం సిద్ధించింది. కావున ఈ కార్యక్రమాలకి సహకరిస్తున్నటువంటి మా సభ్యులకు సేవకులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటాం. జై అల్లూరి, జై అల్లూరి, జై అల్లూరి, జై అల్లూరి.